మనం మార్వెల్ ప్రపంచంలో ఎంతో ప్రత్యేకమైన షాంగ్-చి సినిమా కథ గురించి తెలుసుకుందాం. తన నేరపూరిత తండ్రి నుండి పారిపోయి సాధారణ జీవితం కావాలనుకున్న హీరో మళ్లీ ఆ 10 రింగ్స్ శక్తి వలన తన గతాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ కథ. సినిమా మొదలు అవ్వగానే ఒక గొంతు వినిపిస్తుంది. వేల సంవత్సరాలుగా జనం చెప్పుకుంటున్న ఒక గాథ గురించి. ఇదంతా జూ వెన్వు అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. పురాతన కాలంలో అతను 10 అద్భుతమైన ఇనుము ఉంగరాలని కనుగొంటాడు. ఇవి మామూలు ఉంగరాలు కాదు. ఈ 10 రింగ్స్ ధరించిన వారికి దేవుడి లాంటి శక్తి ఇంకా చావులేని జీవితం వస్తుంది. వెన్వుకు ఇంకా వయసు పెరగదు. అసలు చావనే చావు ఉండదు. శక్తి పిచ్చితో వెన్వు ఒక పెద్ద సైన్యం తయారు చేసి దానికి కూడా 10 రింగ్స్ అనే పేరు పెడతాడు. మనం ఒక పెద్ద యుద్ధం చూస్తాం. అక్కడ వెన్వు సైన్యం ఒక పెద్ద కోటని ముట్టడిస్తుంది. తన సైనికులను పంపించే బదులు వెన్వు ఒక్కడే గుర్రం మీద ముందుకు వెళ్తాడు. శత్రువు కమాండర్ కాల్చండి అని ఆజ్ఞయిస్తాడు. అంతే, వేల బాణాలు వర్షంలా కురుస్తాయి. కానీ మన వెన్వు అస్సలు కదలడు. తన చేతులకు ఉన్న రింగ్స్ ని తిప్పి ఒక రక్షణ కవచం తయారు చేసుకుని ఆ బాణాలు అన్నిటినీ తిరిగి కొడతాడు. ఆ తర్వాత ఆ రింగ్స్ ని ఎంతో వేగంతో విసురుతాడు. ప్రతి దెబ్బ ఒక ఫిరంగిలా తగిలి సైనికులు అందరూ బొమ్మల్లా గాల్లో ఎగిరిపడతారు. ఆ కోట తలుపులను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్తాడు. అసలు అక్కడ మనోడు ఒక్కడే ఒక సైన్యంలా మారిపోతాడు. ఇలా శతాబ్దాల పాటు రాజ్యాలను జయించి ప్రభుత్వాలని కూల్చి చీకట్లోన ఉండి చరిత్రని మారుస్తూ ఉంటాడు. కథ 1996కి మారుతుంది. వెన్వుకి ప్రపంచంలో ఉన్న డబ్బు ఇంకా శక్తి అంతా వచ్చేసింది. కానీ ఇంకా ఏదో కావాలి. తన దృష్టి ఇప్పుడు టాలో మీద పడుతుంది. ఇది ఒక రహస్య గ్రామం. అక్కడ విచిత్రమైన జీవులు ఇంకా దేవుళ్ళు నేర్చుకునే యుద్ధ విద్యలు ఉంటాయని అంటారు. ఒక పురాతన పుస్తకంలో ఆచూకీ దొరుకుతుంది. సో ఆ దారి కోసం ఒక దట్టమైన వెదురు అడవికి వెళ్తాడు. వెన్వు తన జీప్స్ తో అడవి లోపలికి వెళ్తాడు. కానీ అది మామూలు అడవి కాదు. అది ఒక బ్రతికి ఉన్న పద్మ వ్యూహం. ఆ వెదురు చెట్లు అన్నీ కదులుతూ దారిని మూసేస్తూ ఆ వాహనాలను మింగేస్తాయి. కార్లు అన్నీ నలిగిపోతాయి. కొందరు కొండ నుంచి పడిపోతారు. కానీ వెన్వు మాత్రం తన రింగ్స్ శక్తి ఉపయోగించి ఆ వ్యూహం నుంచి బయటపడి ఒక ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఆ గ్రామ రక్షకురాలిగా ఒక ఆమె ఉంటుంది. ఆమె పేరే ఇంగ్లీ. వెన్వు లోపలికి వెళ్ళాలి అంటాడు. కానీ లీ ఒప్పుకోదు. నీకు నేను ఎవరో తెలియదు అని వెన్వు హెచ్చరిక ఇస్తాడు. కానీ ఆమె సింపుల్ గా నాకు అనవసరం అంటుంది. కోపం వచ్చిన వెన్వు తన 10 రింగ్స్ తో పూర్తి బలంతో దాడి చేస్తాడు. ఆమెని నలిపేద్దాం అనుకుంటాడు. కానీ లీ అస్సలు బలంతో ఆపదు. ఆమె గాలిలాగా కదులుతూ గాలిని అదుపు చేస్తూ అతని భారీ దెబ్బలని చాలా తేలికగా తిప్పికొడుతుంది. ఈ యుద్ధం అసలు ఒక నాట్యంలా మారిపోతుంది. 1000 సంవత్సరాల నుండి ఎవరూ తన మీద చెయ్యి వేయలేదు. అలాంటిది వెన్వుకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ప్రతిసారి దాడి చేస్తే ఆమె తిరిగి అతని శక్తినే అతని మీద ప్రయోగిస్తుంది. ఒక సమయంలో వెన్వు 10 రింగ్స్ ని ఒకేసారి విసురుతాడు. కానీ ఆమె ఒక గాలి సుడిగుండం సృష్టించి అతన్ని గిరగిరా తిప్పి పక్కనే ఉన్న నీటిలో విసిరేస్తుంది. వెన్వు నీళ్లలోంచి పైకి లేచి కోపంగా కాకుండా ఆమె వైపు చూసి నవ్వుతాడు. ఆమె ప్రతిభ చూసి ఇంప్రెస్ అయిపోతాడు. చివరికి తన స్థాయికి తగ్గ పోటీ దొరికింది అనుకుంటాడు. వాళ్ళు ప్రేమలో పడతారు. వెన్వు తన శక్తి పిచ్చి వదిలేసి ఆమెతో ఉండిపోతాడు. ఆ 10 రింగ్స్ ని తీసేసి ఒక పెట్టెలో దాచిపెడతాడు. లీ ఏమో తన శక్తులను వదిలేసి టాలో నుంచి బయటికి వచ్చేస్తుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. 2 పిల్లలు పుడతారు. కొడుకు షాంగ్-చి, కూతురు షాలింగ్. ఒక ఎమోషనల్ సీన్ లో లీ చిన్న పిల్లడిగా ఉన్న షాంగ్-చికి ఒక పచ్చ రంగు లాకెట్ ఇస్తూ ఎప్పుడైనా నువ్వు దారి తప్పితే ఇది నిన్ను ఇంటికి చేరుస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు కథ అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోకి మారుతుంది. మన హీరో షాంగ్-చి ఇప్పుడు షాన్ అనే పేరుతో బతుకుతున్నాడు. ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తూ రోజు మొదలు పెడతాడు. ఫేర్మాంట్ హోటల్లో కార్ పార్కింగ్ పని చేస్తూ తన స్నేహితురాలు కటీతో సమయం గడిపేస్తూ ఉంటాడు. వీళ్ళ జీవితం అసలు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఒక పొగరు ఉన్న డబ్బున్న వ్యక్తి తన విలువైన కార్ కీస్ విసిరితే వీళ్ళు కార్ ని పార్క్ చేయకుండా జాయ్ రైడ్ కి తీసుకెళ్లిపోతారు. వీధుల్లో
ఊళ్ళల్లో వేగంగా వెళ్తూ చాలా హ్యాపీగా ఉంటారు. రాత్రి అంతా మందు తాగడం, పాటలు పాడడం. మరుసటి ఉదయం కేటీ వాళ్ళ కుటుంబంతో బ్రేక్ఫాస్ట్ సీన్ అసలు చాలా నవ్వుగా ఉంటుంది. కేటీ వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన తన భర్త కోసం పూజా సామాగ్రి సిద్ధం చేస్తూ ఉంటుంది. అవి ఏమిటి అంటే చిప్స్ ఇంకా విస్కీ. ఆయన ఏమైనా తీసుకెళ్లగలరు అంట చనిపోయాక. కుటుంబం అంతా షాన్ ఇంకా కేటీని మీకు అసలు లక్ష్యం లేదు అని తిట్టుకుంటూ ఉంటారు. కేటీ వాళ్ళ అమ్మ ఏమో షాన్ మన ఇంటి భోజనం తినడానికే వస్తాడు అంటుంది. అమ్మమ్మ ఏమో డైరెక్ట్ గా మీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని అడిగేస్తుంది. మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని వాళ్ళు కవర్ చేసుకుంటారు. పనికి వెళ్తూ బస్లో కూర్చుంటే కథ మొత్తం మారిపోతుంది. కొంతమంది దొంగ మనుషులు షాన్ దగ్గరికి వస్తారు. వాళ్ళ నాయకుడు షాన్ మెడలో ఉన్న పచ్చరంగు లాకెట్ అడుగుతాడు. షాన్ నా దగ్గర ఏం లేదు అని నటిస్తాడు. కానీ వాళ్ళు గొడవకి దిగుతారు. లాకెట్ లాక్కోవడానికి ట్రై చేస్తూ అడ్డం వచ్చిన కేటీని ఒకడు తోసేస్తాడు. అంతే, షాన్ ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది. ఆ రౌడీ కళ్ళల్లో చూసి నేను ఆ వ్యక్తిని కాదు అని చెప్పి ఒక్క గుద్దు గుద్దుతాడు. వాడు గాల్లో ఎగిరి వెనకబడతాడు. కేటీ షాక్ అయిపోయి అసలు ఎవరు నువ్వు అని అరుస్తుంది. కానీ వివరించే సమయం లేదు. ఆ కదులుతున్న బస్ లో ఒక పెద్ద ఫైట్ స్టార్ట్ అవుతుంది. షాన్ తన యుద్ధ విద్యలు బయట పెడతాడు. దెబ్బలని తప్పించుకుంటూ రౌడీలను బస్ కిటికీలకు, స్తంభాలకు కేసి కొడుతూ రచ్చలేపుతాడు. తన జాకెట్ ని ఉపయోగించి వాళ్ల చేతులను కట్టేసి తన్నుతాడు. సడన్ గా రేజర్ ఫిస్ట్ అనే ఒక బలమైన వ్యక్తి దాడి చేస్తాడు. వాడికి ఒక చెయ్యి ఉండదు. దాని ప్లేస్ లో ఒక కృత్రిమ చెయ్యి ఉంటుంది. దానిలో నుంచి ఒక ఎర్రగా మండుతున్న పెద్ద కత్తి బయటికి వస్తుంది. వాడు ఆ కత్తితో నరికితే బస్ లో ఉన్న ఇనుప స్తంభాలు అన్ని వెన్నలా కట్టయిపోతాయి. షాన్ జస్ట్ మిస్ లో తప్పించుకుంటాడు. కానీ ఆ కత్తి వెళ్లి బస్ బ్రేక్లను కట్ చేస్తుంది. డ్రైవర్ స్పృహ కోల్పోతాడు. ఇంకా బస్ కంట్రోల్ తప్పి శాన్ ఫ్రాన్సిస్కో కొండ ప్రాంతాల్లో పక్కన ఉన్న కార్లని గుద్దుకుంటూ వేగంగా వెళ్లిపోతుంది. సీన్ మొత్తం గందరగోళం. కేటీ డ్రైవర్ సీట్ లోకి వెళ్లి బస్ ని నడిపిస్తూ ఉంటుంది. వెనక షాన్ ఏమో రేజర్ ఫిస్ట్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. షాన్ ఒక ప్యాసింజర్ ల్యాప్టాప్ ని తీసుకుని కత్తి దెబ్బని ఆపుతాడు. ఆ ల్యాప్టాప్ ముక్కలైపోతుంది. బస్ ఏమో అటూ ఇటూ ఊగిపోతుంది. రేజర్ ఫిస్ట్ బస్ ని సగంలోకి కట్ చేస్తాడు. వెనక భాగం విడిపోవడం స్టార్ట్ అవుతుంది. షాన్ బస్ బయటికి దూకేసి రూఫ్ మీద నిలబడి బస్ మెటల్ స్కిన్ లోపల నుంచి వచ్చే కత్తి దెబ్బలను తప్పించుకుంటాడు. లోపలికి వచ్చి చూస్తే వెనక సగం బస్ ప్యాసింజర్స్ తో సహా ఊడిపోతుంది. షాన్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విలన్ కత్తి చేయిని పట్టుకుని కేటీతో కుడివైపు తిప్పు అని అరుస్తాడు. ఆ వేగానికి బస్ వెనక భాగం ఒక చెత్త లారీకి గుద్దుకొని సేఫ్ గా సెపరేట్ అయిపోతుంది. షాన్ ఏమో ప్యాసింజర్స్ ని పడిపోకుండా పట్టుకుంటాడు. కానీ ఈ కన్ఫ్యూషన్ లో ఆ రౌడీ షాన్ మెడలో ఉన్న లాకెట్ ని లాక్కుంటాడు. చివరికి బస్ క్రాష్ అయ్యి ఆగుతుంది. షాన్ ఇంకా కేటీ బ్రతికి బయటపడతారు. కానీ లాకెట్ పోయింది. వదిలేరా. ఇదేనారా నీకింట్లో నేర్పించింది? వేరే ప్లానెట్ కి పోయి మరి వాళ్ళ బింగో లేపేస్తున్నందుకు సిగ్గులేదా? మమ్మల్ని ఇంట్లో వదిలేసిపో. బింగో, అదిరిపోయే టేస్ట్, అదిరిపోయే కొత్త ప్యాక్స్. కేటీ తన బెస్ట్ ఫ్రెండ్ వైపు చూసి గట్టిగా అరుస్తుంది. అసలు ఎవర్రా నువ్వు అని. ఇంకా దాచుకుని లాభం లేదని షాన్ నిజం చెప్తాడు. ఆ రౌడీలను పంపింది తన నాన్న. ద 10 రింగ్స్ అనే గ్రూప్ కి హెడ్ అని చెప్తాడు. వాళ్ళ నాన్న నెక్స్ట్ తన చెల్లి దగ్గర ఉన్న మ్యాచింగ్ లాకెట్ కోసం వెళ్తాడు. సో ఆమె ప్రమాదంలో ఉందని రియలైజ్ అవుతాడు. తన చెల్లి మెకా నుంచి పంపించిన ఒక పోస్ట్ కార్డ్ చూపిస్తాడు. తన ఆచూకీ ఇందులో ఉంది, నేను వెళ్ళాలి అంటే కేటీ ఒప్పుకోదు. నువ్వు ఫ్లైట్ లో మొత్తం వివరించాలి అని చెప్పి ఆమె కూడా జాయిన్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మనోళ్ళు మెకావ్ కి ఫ్లైట్ లో వెళ్తూ ఉంటారు. షాన్ తన గతం గురించి కేటీకి ఓపెన్ అప్ అవుతాడు. నా పేరు షాన్ కాదు, షాంగ్ చి అని చెప్తాడు. కేటీకి అసలు మైండ్ బ్లాక్ అయిపోద్ది. నీ పేరు షాంగ్ నుంచి షాన్ కి మార్చుకున్నావా? పెద్ద తేడా ఏముందిరా అని ఎగతాళి చేస్తుంది. అప్పుడు షాంగ్ చి తన చీకటి గతం గురించి చెప్తాడు. వాళ్ళ అమ్మ చనిపోయాక వాళ్ళ నాన్న వెన్వు మళ్లీ తన పాత
పాత అవతారం ఎత్తాడు. షాంగ్-చీని చూస్తే తన భార్య గుర్తుకొస్తుంది అని ప్రేమించటం మానేసి ఒక ఆయుధంలా ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. 7 సంవత్సరాలు ఉన్న పిల్లవాడిని డెత్ డీలర్ అనే ఒక మాస్టర్ కి అప్పగిస్తాడు. చిన్నపిల్లాడు అని చూడకుండా కర్రలతో కొట్టడం, చేతులు రక్తం వచ్చేలా ప్రాక్టీస్ చేయించడం, అసలు ప్రతి విధంగా ఒక మనిషిని ఎలా చంపాలో నేర్పిస్తారు. 14 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ నాన్న అతనికి మొదటి పని అప్పగిస్తాడు. మీ అమ్మని చంపిన వాడిని వెళ్లి చంపిరా అని. షాంగ్-చి ఆ పని చెయ్యలేక పారిపోయాను అని చెప్తాడు. మళ్లీ నాన్న దగ్గరికి వెళ్లలేక అమెరికాకి పారిపోయి వచ్చేశాను అని. ఇది విన్న కేటీ షాక్ అవుతుంది. కానీ ఆమెకి తెలియని విషయం ఏంటంటే నిజానికి షాంగ్-చి అందర్నీ చంపేశాడు. కానీ తన దగ్గర అబద్ధం చెప్తున్నాడు. మెక్కాలో దిగాక షాంగ్-చి తన చెల్లి పంపించిన అడ్రస్ కి వెళ్తాడు. అది చూస్తే ఒక ప్రమాదకరమైన బిల్డింగ్. బయట అంతా వెదురు కర్రలు కట్టి ఉంటాయి. చూడటానికే భయంకరంగా ఉంటుంది. ఒక లిఫ్ట్ ఎక్కుతారు. ఇది సేఫేనా అని కేటీ అడిగేలోపే అది గట్టిగా షేక్ అవుతుంది. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే గోల్డెన్ డాగర్స్ క్లబ్ ని చూస్తారు. అది ఒక ఫైట్ క్లబ్. అక్కడ మేనేజర్ జాన్ మనోడిని చూసి వెంటనే గుర్తుపట్టేస్తాడు. అరే నువ్వు బస్ బాయ్ కదా అంటాడు. బస్ ఫైట్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయింది. జాన్ ఫుల్ ఖుషి అయ్యి నీ ఫైట్ కోసం వెయిటింగ్ అంటాడు. షాంగ్-చి ఏమో నేను ఫైట్ కి రాలేదు, నా చెల్లి షాలింగ్ కోసం వచ్చా అంటాడు. కానీ జాన్ లోపలికి వచ్చేటప్పుడు సంతకం చేశావు కదా, అది ఎంట్రీ పాస్ కాదు, ఫైట్ ఒప్పందం అని షాక్ ఇస్తాడు. ఈ క్లబ్ లో ఫైట్స్ ని ఇంటర్నెట్ లో చూసి పందాలు కాడతారు అంట. మనం మెయిన్ ఏరినాని చూస్తాం. అక్కడ ఒక స్పెషల్ గెస్ట్ మన మార్వెల్ డాక్టర్ స్ట్రేంజ్ సినిమాలో ఉండే వాంగ్, ఇంకా హల్క్ విలన్ అబామినేషన్ ఫైట్ చేస్తూ ఉంటారు. అబామినేషన్ పెద్ద పంచ్ ఇస్తే వాంగ్ సింపుల్ గా ఒక మ్యాజిక్ ద్వారం ఓపెన్ చేస్తాడు. ఆ పంచ్ అబామినేషన్ కే తగిలి వాడు పడిపోతాడు. వాంగ్ గెలిచాక ట్రైనింగ్ అయిపోయింది కదా, ఇక రూమ్ కి పో అని అబామినేషన్ తో అంటాడు. ఇప్పుడు షాంగ్-చి వంతు. జాన్ అతన్ని రింగ్ లోకి తోసేస్తాడు. అనౌన్సర్ అరుస్తాడు, ప్రత్యర్థి ఎవరో కాదు, క్లబ్ ఓనర్ జియాలింగ్ అని. జియాలింగ్ రింగ్ లోకి దిగుతుంది. ఆమె కళ్ళల్లో ఫుల్ కోపం ఉంటుంది. షాంగ్-చి ఏమో నేను ఫైట్ చేయడానికి రాలేదు, నాన్న మన కోసం వస్తున్నాడు అని చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ జియాలింగ్ వినదు. ఆమె ఫుల్ కోపంతో దాడి చేస్తుంది. నువ్వు అసలు తిరిగి రావాల్సింది కాదు అంటూ షాంగ్-చిని చితక్కొట్టేస్తుంది. షాంగ్-చి మాత్రం తన చెల్లి మీద చెయ్యి ఎత్తకుండా జస్ట్ తప్పించుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం జియాలింగ్ ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. షాంగ్-చి 14 ఏళ్లు ఉన్నప్పుడు 3 రోజుల్లో తిరిగి వస్తా అని చెప్పి వెళ్లాడు. జియాలింగ్ పాపం కిటికీ దగ్గర వెయిట్ చేస్తూనే ఉంది. 3 రోజులు కాస్త వారాలు అయ్యాయి. వారాలు సంవత్సరాలు అయ్యాయి. వాడు రాలేదు. నాన్న ఏమో ఆమెని అసలు పట్టించుకోడు. అమ్మలా ఉందని చూడడం మానేస్తాడు. ఆమెని ట్రైనింగ్ చేయకుండా ఆపేస్తాడు. కానీ జియాలింగ్ ఊరుకోలేదు. మగపిల్లల ట్రైనింగ్ ని చూసి రహస్యంగా ప్రాక్టీస్ చేసి వాళ్లకంటే గొప్ప యోధురాలిగా మారుతుంది. చివరికి 16 ఏళ్లకి ఇంటి నుంచి పారిపోయి స్వయంగా ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. రింగ్ లో జియాలింగ్ కోపంతో ఊగిపోతూ షాంగ్-చి ముఖం మీద ఒక కిక్ ఇస్తుంది. అంతే, షాంగ్-చి నాకౌట్. జియాలింగ్ గెలిచింది. షాంగ్-చి లేచేసరికి జియాలింగ్ ఆఫీస్లో ఉంటాడు. కేటీ రూమ్లోకి వస్తుంది. చేతిలో పెద్ద డబ్బుల కట్ట ఉంటుంది. షాంగ్-చి నేను ఓడిపోతా అని పందెం కట్టావా అని అడిగితే లేదు అని అబద్ధం చెప్తుంది. కానీ ముఖంలో తెలిసిపోతుంది. కేటీ జియాలింగ్ ని చూసి నువ్వు సూపర్, అసలు నీ ప్యాంట్స్ బాగున్నాయి అని పొగిడేస్తుంది. సీన్ సీరియస్ అవుతుంది. షాంగ్-చి జరిగిందంతా చెప్తాడు. 10 రింగ్స్ వాళ్ళు నన్ను శాన్ ఫ్రాన్సిస్కోలో అటాక్ చేసి నా లాకెట్ లాక్కున్నారు, నీ లాకెట్ కోసం కూడా వస్తున్నారు అని. జియాలింగ్ చిన్నప్పుడు నా కష్టాలు నేనే చూసుకున్నా, సో ఇప్పుడు నాకు నీ అవసరం లేదు అంటుంది. షాంగ్-చి కన్ఫ్యూజ్ అయ్యి మరి నాకు పోస్ట్ కార్డ్ ఎందుకు పంపావు అని అడిగితే నేను నీకు ఎలాంటి పోస్ట్ కార్డ్ పంపలేదు అంటుంది జియాలింగ్. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఆ పోస్ట్ కార్డ్ పంపింది వాళ్ళ నాన్న. 2 పిల్లల్ని ఒకటే చోటుకి రప్పించడానికి వేసిన వల అది. సడన్ గా ఒక పెద్ద పేలుడుతో బిల్డింగ్ షేక్ అవుతుంది. 10 రింగ్స్ సైన్యం హెలికాప్టర్ లో వచ్చి దిగుతారు. హంతకులు కిటికీలు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తారు. జియాలింగ్ తన క్లబ్ ని కాపాడుకోవటానికి పరిగెత్తుతుంది. షాంగ్-చి ఇంకా కేటీని రేజర్ ఫిస్ట్ కార్నర్ చేస్తాడు. వేరే దారి లేక షాంగ్-చి కిటికీని పగులకొట్టి బయట ఉన్న వెదురు కర్రల మీదకి దూకుతాడు. కేటీ నేను రాను బాబోయ్, ఆ ఎత్తు చూడు అని అరుస్తుంది. కానీ తప్పదు. ఇది సినిమాలో ఒక అద్భుతమైన యాక్షన్ సీన్. వేల అడుగుల ఎత్తులో సన్న వెదురు కర్రల మీద నిలబడి
నిలబడి ఫైట్ చేయాలి. నింజా రౌడీలు కరెంట్ తర్రలతో దాడి చేస్తారు. షాంగ్-చి తన జాకెట్ ని ఉపయోగించి ఆ కరెంట్ షాక్ కొట్టకుండా అడ్డుకుంటూ వాళ్ళని కిందకి తోసేస్తాడు. ఒక దగ్గర కేటీ నిలబడ్డ వెదురు విరిగిపోతుంది. ఆమె జారిపోయి ఒక్క చేతితో పైపు పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. ఆ పైపు కూడా విరిగిపోతుంది. ఇంకెక్కడ కింద పడి చస్తాదో అనుకునే టైంలో షాలింగ్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె కటి చెయ్యి పట్టుకొని పైకి లాగుతుంది. ఇప్పుడు అన్న చెల్లెలు ఇద్దరూ కలిసి పక్కపక్కన నిలబడి ఫైట్ చేస్తారు. వాళ్ళ కోఆర్డినేషన్ చూస్తే ముచ్చటేస్తుంది. కానీ అప్పటికి డెత్ డీలర్ చిన్నప్పుడు షాంగ్-చీని ట్రైన్ చేసిన మాస్టర్ వస్తాడు. వాడు చాలా ఫాస్ట్ గా ఉంటాడు. చిన్న కత్తులు విసిరి షాంగ్-చీ పైన దాడి చేస్తాడు. షాలింగ్ అటాక్ చేసినా వాడు ఈజీగా ఆపేస్తాడు. ఒక పాయింట్ లో అతను షాంగ్-చీ మొహం దగ్గర కత్తి పెట్టినప్పుడు కరెక్ట్ గా అప్పుడే ఒక శక్తివంతమైన ఎనర్జీ బ్లాస్ట్ అందరినీ కింద పడేస్తుంది. హెలికాప్టర్ నుంచి వెన్ వు రాయల్ గా దిగుతాడు. తన చేతులకు 10 రింగ్స్ నీలం రంగులో మెరుస్తూ ఉంటాయి. ఆయన అసలు ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్లో ఉంది. ఆ నింజా దగ్గర నుంచి లాకెట్ ని లాక్కుంటాడు. ఇద్దరు పిల్లల్ని చూసి నా కొడుకు ఇంటికి వచ్చాడు అంటాడు. అందరినీ బంధించి 10 రింగ్స్ కోటకి తీసుకెళ్తాడు. చాలా సీరియస్ గా ఉంటుంది. కేటీ భయంతో ఈయన మనల్ని చంపేస్తాడా అని అడిగితే జియాలింగ్ ఏం మాట్లాడుకు, జస్ట్ తల ఊపు అంటుంది. వెన్ వు ఒక ఫ్యామిలీ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. వెన్ వు చాలా కామ్ గా మాట్లాడతాడు. జోకులు వేస్తూ మంచి ఫ్యామిలీ మ్యాన్ లా మాట్లాడతాడు. తర్వాత అసలు మ్యాటర్ కి వస్తాడు. తన దగ్గర ఉన్న 2 పచ్చ రంగు లాకెట్లను తీసి ఒక డ్రాగన్ బొమ్మ కళ్ళల్లో పెడతాడు. అంతే, ఆ బొమ్మ యాక్టివేట్ అయ్యి నీళ్లు పైకి లేచి ఒక మ్యాజికల్ మ్యాప్ తయారవుతుంది. ఇది తాలో గ్రామానికి దారి చూపిస్తుంది. వెన్ వు ఒక షాకింగ్ విషయం చెప్తాడు. మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. ఆమె తన గ్రామం టాలోలో ఒక గేట్ వెనుక బంధించి ఉంది అని, ఆమె గొంతు తనకు వినిపిస్తుంది అని చెప్తాడు. ఆమె నన్ను కాపాడమని అడుగుతుంది అంటాడు. అందుకే ఈ మ్యాప్ ఉపయోగించి తన ఆర్మీతో వెళ్లి ఆ గ్రామాన్ని తగలబెట్టి ఆమెను బయటికి తెస్తాడు అంట. షాంగ్-చి అరుస్తాడు, డాడ్, అమ్మ చనిపోయింది. ఆమె నీతో మాట్లాడట్లేదు. అది నీ భ్రమ అని. వెన్ వు కోపంతో వాళ్ల మాట వినకుండా అందర్నీ తీసుకెళ్లి జైలులో పడేయమని ఆర్డర్ ఇస్తాడు. అమ్మ వచ్చాక పిల్లలు అర్థం చేసుకుంటారు. Relax, it's Birla Opus One Paints. ఫర్నిచర్ మార్క్స్ ని దూరం చేసుకోండి బిర్లా ఓపస్ 1 పెయింట్స్ తో అని తన మనుషుల దగ్గర చెప్తాడు. జైలు గదిలో పడేశాక వాళ్ళకి ఒక వింత గొంతు వినిపిస్తుంది. చూస్తే అక్కడ ట్రేవర్ అనే అతను ఉన్నాడు. ఒకప్పుడు వెన్ వు వాడిని చంపాలనుకున్నాడు. కానీ చంపకుండా వినోదం కోసం జోకర్లా ఉంచుకున్నాడు అంట. ట్రెవర్ ఒక్కడే కాదు, వాడితో పాటు ఒక విచిత్రమైన జీవి ఉంటుంది. దానికి ముఖం ఉండదు, రెక్కలు ఉంటాయి, విచిత్రమైన కాళ్ళు ఉంటాయి, శరీరం అంతా బొచ్చు ఉంటుంది. కేటీ దాన్ని చూసి దీనికి మొహం ఎక్కడా అని షాక్ అవుతుంది. ట్రెవర్ దాని పేరు మారిస్ అని చెప్తాడు. అది టాలో లోకం నుంచి వచ్చింది. ట్రెవర్ కి మారిస్ భాష అర్థమవుతుంది. మారిస్ ఏమనుకుంటుంది అంటే గ్రామానికి వెళ్ళడానికి ఒక సీక్రెట్ షార్ట్ కట్ ఉంది. అది దానికి తెలుసు. డాడ్ ఆర్మీ కంటే ముందే వాళ్ళు అక్కడ చేరుకోవచ్చు. ఇదంతా విని వాళ్ళు వెంటనే తప్పించుకునే ప్లాన్ రెడీ చేస్తారు. ఇప్పుడు మనోళ్లు తప్పించుకునే ప్లాన్ వేస్తారు. షాలింగ్ ఒక రహస్య సొరంగం చూపిస్తుంది. దాని ద్వారా నేరుగా గ్యారేజ్ లోకి వెళ్తారు. అక్కడ తప్పించుకోవడానికి వాహనంగా ఏముంటుందో తెలుసా? మన రేజర్ ఫిస్ట్ BMW. అది చూసి కేటీ నవ్వుతూ డ్రైవర్ సీట్ లోకి దూకుతుంది. షాంగ్-చి, షాలింగ్, ట్రెవర్ ఇంకా మోరిస్ వెనుక కూర్చుంటారు. కేటీ కార్ స్టార్ట్ చేసి మెయిన్ గేట్ నుంచి వెళ్దాం అనుకుంటుంది. కానీ అక్కడ అలారం మోగి ట్రక్కులు ఇంకా బైక్స్ తో గేట్ ని బ్లాక్ చేస్తారు. కేటీ కార్ ని తిప్పి స్పిన్ చేస్తుంది. షాలింగ్ అరుస్తుంది. గ్యారేజ్ వెనుక ఇంకో దారి ఉంది, కానీ అది ఓపెన్ అవ్వాలంటే వేలిముద్ర కావాలి. సీన్ మొత్తం రచ్చరచ్చ అయిపోతుంది. 10 రింగ్స్ హంతకులు బైక్ల మీద వచ్చి కార్ కిటికీలను పగులకొడుతూ లోపలికి దూరడానికి ట్రై చేస్తారు. షాంగ్-చి వెనక సీట్ నుంచి వాళ్లతో ఫైట్ చేస్తూ ఒక్కొక్కడిని బయటికి తోసేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అప్పుడే ఒక బైకర్ కిటికీ పక్కకి వస్తాడు. షాంగ్-చి కిటికీలోంచి చెయ్యి పెట్టి ఆ బైకర్ కాలర్ పట్టుకుని లోపలికి సగం లాగుతాడు. వాడు గిజగిజలాడుతుంటే షాంగ్-చి వాడిని గట్టిగా పట్టుకుని ఆ హంతకుడి చెయ్యి
కీని స్కానర్ మీద ప్రెస్ చేస్తాడు. యాక్సెస్ అప్రూవ్డ్ అని సౌండ్ వస్తుంది. భారీ తలుపులు ఓపెన్ అవుతాయి. వాళ్ళు బయటికి వెళ్ళగానే డోర్స్ ని క్లోజ్ చేసేస్తారు. హంతకులు అందరూ లోపల ఇరుక్కుపోతారు. మనోళ్ళు సక్సెస్ గా అక్కడ నుంచి తప్పించుకుంటారు. కాంపౌండ్ దాటగానే ముందు వెదురు అడవికి వెళ్తారు. అది మామూలు అడవి కాదు, బ్రతికి ఉన్న పద్మవ్యూహం. ట్రెవర్ ఆ జీవి మోరిస్ తో కమ్యూనికేట్ అవుతాడు. ఎందుకంటే మోరిస్యే ఇప్పుడు వీళ్ళకి జీపీఎస్. అడవి లోపలికి వెళ్ళగానే ఆ పెద్ద వెదురు చెట్లు కదలటం స్టార్ట్ చేస్తాయి. మోరిస్ స్పీడ్ గా వెళ్ళమంటుంది అని ట్రెవర్ అరుస్తాడు. ఎందుకంటే ముందారి మూసుకుపోతూ ఉంటుంది. కానీ షాంగ్చీ అద్దంలో చూస్తే వెనుక చెట్లు క్రషర్లా దగ్గరికి వచ్చేస్తుంటాయి. ఆగితే చట్నీ అయిపోతారు. కేటీ భయంతో యాక్సిలరేటర్ ని ఫుల్ గా తొక్కుతుంది. మోరిస్ కుడి ఎడమ అని సూచనలు ఇస్తూ ఉంటుంది. కేటీ ఆప్షన్ లేక బ్లైండ్ గా నమ్మి స్టీరింగ్ తిప్పుతుంది. ట్రెవర్ ఏమో మధ్యలో పాకెట్ లో ఉండు అంటూ సోది చెప్తుంటాడు. అసలు పాకెట్ అంటే ఏంటిరా బాబు అని మనోళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఆ చెట్ల మధ్య ఉండే సేఫ్ జోన్ లో ఉండాలి, లేకపోతే అడవి మనల్ని తినేస్తుంది అంట. ఒక దగ్గర దారి ఎంత ఫాస్ట్ గా క్లోజ్ అవుతుంది అంటే కార్ జస్ట్ మిస్ లో బయటపడుతుంది. కానీ కార్ సైడ్ అద్దాలు మాత్రం చెట్ల మధ్య నలిగిపోతాయి. ఫైనల్ గా వీళ్ళంతా తప్పించుకుంటారు. అక్కడ ఒక జలపాతంలో వెళ్తే మ్యాజికల్ దారి ఓపెన్ అవుతుంది. ఆ దారి దాటి బయటికి రాగానే తాలో ప్రపంచం కనిపిస్తుంది. పచ్చపచ్చగా అద్భుతమైన జీవులతో నిండి ఉంటుంది. మనం 9 తోకల నక్కలు ఇంకా అగ్నిపక్షులు గాల్లో ఎగురుతూ ఉండటం చూస్తాం. మోరిస్ వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి హ్యాపీగా సౌండ్స్ చేస్తాడు. సడన్ గా రోడ్డు మధ్యలో ఒక వింత గుర్రం బ్లాక్ చేస్తుంది. చూడటానికే వింతగా ఉంటుంది. కేటీ దాన్ని చూసి ఇదేందిరా బాబు అని షాక్ అవుతుంది. ముందుకు వెళ్తే గ్రామం ఎంట్రన్స్ దగ్గర గార్డ్స్ ఆయుధాలతో కార్ ని బ్లాక్ చేస్తారు. వాళ్ళ ఆయుధాలు ఎరుపు రంగులో మెరుస్తూ ఉంటాయి. షాంగ్చీ దిగి మేము యింగ్లీ పిల్లలం అని చెప్తాడు. వాళ్ళు నమ్మరు. కానీ అప్పుడే ఒక పెద్ద ఆమె ముందుకు వస్తుంది. ఆమె యింగ్నన్ వాళ్ళ పిన్ని. ఆమె షాంగ్జీ ఇంకా షియాలింగ్ ని చూసి అచ్చం మీ అమ్మలాగే ఉన్నారు అని ఎమోషనల్ అయ్యి వాళ్ళని హగ్ చేసుకుంటుంది. కటి తనని తాను పరిచయం చేసుకుంటే తాలోకి స్వాగతం అని ఆమెని కూడా ఆహ్వానిస్తుంది. నాన్ వాళ్ళని గుడికి తీసుకెళ్లి అసలు నిజం చెప్తుంది. 4000 సంవత్సరాల నుంచి వీళ్ల పని ఒక్కటే, చీకటి ద్వారాన్ని రక్షించడం. ఆ గేట్ వెనుక డ్వెల్లర్ అనే ఒక ఆత్మలను తినే రాక్షసుడు బంధించి ఉన్నాడు. 1000 సంవత్సరాల క్రితం అది తన సైన్యంతో దాడి చేసి పెద్ద పెద్ద నగరాలను నాశనం చేసింది. ప్రతిసారి ఒక మనిషి ఆత్మను తింటే అది ఇంకా బలంగా మారుతుంది. అప్పుడు ద గ్రేట్ ప్రొటెక్టర్ అనే ఒక నీటి డ్రాగన్ వచ్చి వీళ్ళ పూర్వీకులకు సహాయం చేసి ఆ రాక్షసుడిని గేట్ వెనుక లాక్ చేసింది. షాంగ్చీ తన నాన్నకి వినిపించే గొంతు గురించి చెప్తాడు. పిన్ని నాన్ క్లియర్ గా చెప్తుంది, అది మీ అమ్మ గొంతు కాదు, ఆ రాక్షసుడు మభ్యపెడుతున్నాడు అని. డ్వెల్లర్ కి తెలుసు ఆ గేట్ ని బద్దలు కొట్టే శక్తి కేవలం 10 రింగ్స్ కి మాత్రమే ఉంది అని. అందుకే వెన్వుని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి అక్కడికి రప్పిస్తుంది. ఒకవేళ వెన్వు ఆ గేట్ ఓపెన్ చేస్తే ప్రపంచం మొత్తం అంతమైపోతుంది. వెన్వు ఇంకో 3 రోజుల్లో వస్తాడు అని తెలిసి గ్రామం మొత్తం యుద్ధానికి సిద్ధమవుతుంది. పిన్ని నాన్ మనోళ్ళకి డ్రాగన్ పొలుసుల కవచాలు ఇస్తుంది. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి, చాలా స్ట్రాంగ్. ఇక్కడ ఒక ట్రైనింగ్ సీన్ చూస్తాం. పిన్ని నాన్ షాంగ్చీని సపరేట్ గా తీసుకెళ్లి ఫైటింగ్ నేర్పిస్తుంది. షాంగ్చీ తన నాన్న నేర్పించిన కోపంతో కూడిన స్టైల్లో ఫైట్ చేస్తాడు. కానీ నాన్ తన అమ్మ స్టైల్ అయిన ఓపెన్ హ్యాండ్ టెక్నిక్ తో అతని ఫోర్స్ ని ఈజీగా తిప్పికొడుతుంది. ఆమె ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది. నువ్వు కేవలం నీ నాన్న ప్రొడక్ట్ మాత్రమే కాదు, నీ అమ్మ లెగసీ కూడా నీలోనే ఉంది. 2 కలిస్తేనే నువ్వు పూర్తవుతావు అని షాంగ్చీ ఆ కొత్త టెక్నిక్ ని నేర్చుకుంటాడు. ఇంకో పక్క కేటీకి ఏం చేయాలో తెలియక బోర్ కొడుతూ ఉంటుంది. ఒక విల్లు పట్టుకొని ముసలామెకు సహాయం చేస్తుంది. ఆమె తనను ఈ కళ నేర్చుకోమని చెప్తుంది. కేటీ ఏమో నేను దేనిలోనూ స్థిరంగా ఉండను, ఏదైనా కష్టంగా ఉంటే క్విట్ చేస్తా అని ఫీల్ అవుతుంది. కానీ ఆ ముసలామె నువ్వు దేన్ని లక్ష్యంగా పెట్టుకోకపోతే దేన్ని కొట్టలేవు అని ఒక మాస్ డైలాగ్ చెప్తుంది. అది విని కేటీ సీరియస్ గా విలువిద్య ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది.
రాత్రి సమయం ఒక నిశ్శబ్దమైన సీన్ ఉంటుంది. షాంగ్-చి ఒంటరిగా ఉన్నాడు. మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చూపిస్తారు. ఒక రోజు తండ్రి ఇంట్లో లేని టైంలో అతని పాత శత్రువులు పగ తీర్చుకోవడం కోసం వాళ్ళ ఇంటికి వచ్చారు. షాంగ్-చి అమ్మ తన పిల్లలను కాపాడుకోవడం కోసం ఆ రౌడీలతో ఫైట్ చేసింది. కానీ తన దగ్గర పవర్స్ లేవు. తాను చాలా మందిని చంపగలిగిన చివరికి వాళ్ళ చేతిలో చనిపోయింది. ఇంటికి వచ్చిన తండ్రి తన కొడుకు అమ్మ శవం పట్టుకుని ఏడవటం చూశాడు. చాలా బాధపడ్డాడు. పగతో రగిలిపోయాడు. ఆ తరువాతే అతను ఆ రింగ్స్ ని తీసివేసుకున్నాడు. తన కొడుకుని తీసుకుని తన భార్యను చంపిన మిగతా వాళ్లను వెతుకుంటూ ఒక బార్కి వెళ్లి వాళ్ళందరినీ అతి కిరాతకంగా తన కొడుకు కళ్ల ముందే చంపేశాడు. కానీ వీళ్ళందరి హెడ్ వాళ్లకు దొరకలేదు. అతన్ని చంపడం కోసమే వెన్వు షాంగ్-చిని ట్రైన్ చేశాడు. ప్రెజెంట్ లో కేటీ వచ్చాక షాంగ్-చి ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు డాడ్ నన్ను అమ్మని చంపిన వాడిని వెతకటానికి పంపాడు అనుకున్నావు కదా? కాదు, చంపటానికే పంపాడు అని షాంగ్-చి తను ఆ పని చేసేశాడు అని చెప్తాడు. ఆ ఒక్క పని అతన్ని బ్రేక్ చేసేసింది. అందుకే పారిపోయి వచ్చేశాడు. అతను కేటీ దగ్గర నా అమ్మ నన్ను ఇలా చూడాలనుకోలేదు అని చెప్పి బాధపడతాడు. కది అతన్ని ఓదారుస్తుంది. ఇప్పుడు తెల్లవారుజాము అవుతుంది. యుద్ధానికి టైం అయింది. గ్రామం అంతా ప్రశాంతంగా ఉంటుంది. సడన్ గా అడవి ఎంట్రన్స్ నుంచి వెన్వో వాహనాలు గ్రామంలోకి వస్తాయి. 10 రింగ్స్ సైనికులు దిగి పొజిషన్ తీసుకుంటారు. వెన్వో తన కార్ నుంచి దిగుతాడు. ఆయన సూట్ లో చేతులకు 10 రింగ్స్ నీలం రంగులో మెరుస్తూ చూడటానికి మాస్ గా ఉంటాడు. ఆయన తన పిల్లల్ని చూసి మీ అమ్మని బంధించిన వాళ్ళకి హెల్ప్ చేయటానికి వచ్చారా అని వెటకారంగా అడుగుతాడు. పిన్ని నాన్న ముందుకు వచ్చి చివరిసారి ప్రయత్నిస్తుంది. నీ భార్య ఆ గేట్ వెనుక లేదు. ఒక రాక్షసుడు నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తుంది. కానీ వెన్వు అస్సలు వినడు. నా భార్య గొంతు నాకు తెలుసు అని గట్టిగా అరిచి అటాక్ అని సిగ్నల్ ఇస్తాడు. అంతే, రచ్చ స్టార్ట్. గ్రామస్తులు తన డ్రాగన్ పొలుసుల కర్రలు ఇంకా కవచాలతో అడ్డుకుంటూ ఉంటే 10 రింగ్స్ సైనికులు కరెంట్ బాణాలతో ఫైర్ చేస్తూ ఉంటారు. సీన్ మొత్తం గందరగోళంలా మారిపోతుంది. వెన్వు మాత్రం ఎవర్నీ పట్టించుకోకుండా డైరెక్ట్ గా సరస్సు దగ్గర ఉన్న చీకటి ద్వారం వైపు నడుచుకుంటూ వెళ్తాడు. షాంగ్-చి అడ్డం వస్తాడు. దారి వదులు అని వెన్వు వార్నింగ్ ఇస్తాడు. షాంగ్-చి వదలను అంటాడు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది తండ్రి కొడుకుల యుద్ధం. ఇద్దరూ సీరియస్ గా కొట్టుకుంటారు. షాంగ్-చి చాలా కష్టపడి తన తండ్రికి కొన్ని దెబ్బలిస్తాడు. కానీ వెన్వు ది 1000 సంవత్సరాల యుద్ధ అనుభవం అతన్ని లేచి షాంగ్-చిని దారుణంగా కొట్టి నేల మీద పడేస్తాడు. అమ్మ పోయింది నాన్న, ఇప్పుడు మాకు మీరు కావాలి అని షాంగ్-చి చెప్తాడు. కానీ వెన్వు వినిపించుకోడు. షాంగ్-చిని లోతైన సరస్సులోకి విసిరేస్తాడు. తన కొడుకు అడ్డం తొలిగాక వెన్వు ఆ భారీ గేట్ దగ్గరికి వెళ్తాడు. లోపల నుంచి ఆమె గొంతు వినిపిస్తుంది. వెన్వు, నన్ను కాపాడు, నన్ను బయటికి తీయి అని. అది విని వెన్వు ఎమోషనల్ అయిపోయి తన 10 రింగ్స్ తో గేట్ మీద పంచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రతి పంచ్ కి ఒక పెద్ద షాక్ వేవ్ వస్తుంది. గేట్ మీద పగుళ్లు రావడం స్టార్ట్ అవుతాయి. ఆ పగుళ్లలోంచి చిన్న చిన్న జీర్ణ జీవులు ఆత్మలను తినేవి బయటికి వస్తాయి. ఇవి చూడటానికి చాలా భయంకరంగా ఎగిరే దయ్యాల్లా ఉంటాయి. బయటికి రాగానే ఇవి గ్రామస్తులను 10 రింగ్స్ సైనికులను అందర్నీ అటాక్ చేస్తాయి. ఒకడి ముఖం మీదకి వెళ్లి వాళ్ల ఆత్మని లాక్కుంటాయి. ఆత్మ పోయాక వాళ్ల శరీరం ప్రాణం లేని బొమ్మలా పడిపోతుంది. అక్కడ డెత్ డీలర్ ఫుల్ స్టైల్ గా ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక ఆత్మను తినే జీవి వచ్చి వాడిని పట్టుకొని వాడి ఆత్మని లాగేస్తుంది. అంతే, అంత పెద్ద యోధుడు చనిపోతాడు. ఇది చూసి రాజర్ ఫస్ట్ కి మైండ్ పోతుంది. రేయ్, మనం తప్పు శత్రువుతో ఫైట్ చేస్తున్నాం అని రియలైజ్ అయ్యి గ్రామస్తులతో కలిసి ఆ రాక్షసులతో ఫైట్ చేయడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు 2 ఆర్మీలు కలిసి ఒక సర్కిల్లా ఫామ్ అయ్యి ఆ రాక్షసులతో ఫైట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే నీళ్ల అడుగున షాంగ్-చి ఇంకా మునిగిపోతూనే ఉన్నాడు. చుట్టూ అంతా చీకటి. సడన్ గా చీకట్లో ఒక పెద్ద కన్ను తెరుచుకుంటుంది. అది గొప్ప రక్షకుడు, ఒక భారీ నీటి డ్రాగన్. అది షాంగ్-చి గుండె చప్పుడు, అతని మనసులో ఉన్న సంఘర్షణ ఇంకా మంచితనాన్ని గుర్తిస్తుంది. షాంగ్-చి దాని జుట్టుని పట్టుకుంటాడు. డ్రాగన్ ర్యాకెట్లా నీటి ఉపరితలం వైపు దూసుకుంటూ వెళ్తుంది. బయట పరిస్థితి వర్స్ట్ గా ఉంది. ఆత్మను తినే జీవులు ఎక్కువ అయిపోయాయి.
అయిపోయాయి. డ్రాగన్ మీద షాంగ్-చి హీరోలా ఎంట్రీ ఇస్తాడు. అసలు ఆ విజువల్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. డ్రాగన్ గాల్లో ఎగురుతూ రాక్షసులను లేపేస్తూ ఉంటుంది. షాంగ్-చి మళ్ళీ వాళ్ళ నాన్న ముందు ల్యాండ్ అవుతాడు రౌండ్ 2 కోసం. కానీ ఈసారి అతను వేరేలా ఫైట్ చేస్తాడు. బలం మీద బలం ప్రయోగించకుండా వాళ్ళ పిన్ని నేర్పించిన సాఫ్ట్ స్టైల్ ని వాడుతూ రింగ్స్ ని గాల్లోనే క్యాచ్ చేసి వాటి వేగాన్ని మారుస్తాడు. మెల్లగా ఒక్కొక్కటిగా వెన్వు చేతుల నుండి రింగ్స్ ని లాగేసుకుంటాడు. అవి షాంగ్-చి కంట్రోల్లోకి రాగానే ఆ ఎనర్జీ నీలం రంగు నుండి వెచ్చని బంగారం రంగులోకి మారుతుంది. ఇది వాళ్ళ అమ్మ ఎనర్జీని చూపిస్తుంది. 10 రింగ్స్ తన కంట్రోల్లో ఉన్న పవర్ తో షాంగ్-చి వాళ్ళ నాన్నని మోకాళ్ళ మీదకి తెచ్చి నిలబెడతాడు. చంపడానికి పవర్ ఉన్నా సరే వాళ్ళ అమ్మ కోరిక గుర్తు తెచ్చుకొని చేతులు దింపి వెన్వుతో అంటాడు, నేను నువ్వు కాదు నాన్న అని. కానీ ఆ జాలి చూపించడానికి లేట్ అయిపోయింది. గేట్ కి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ డెవలప్ డ్రాగన్ అడ్డుగోడని బద్దలు కొట్టుకొని బయటికి వస్తుంది. ఇది ఒక భారీ రాక్షసుడు. దానికి పెద్ద రెక్కలు, టెంటికిల్స్ ఉంటాయి. బయటికి రాగానే అది వెన్వుని తన టెంటికిల్స్ తో పట్టుకుంటుంది. వెన్వుని గాల్లోకి ఎత్తి తన కళ్ళలోకి చూస్తుంది. అప్పుడు వెన్వుకి అర్థమవుతుంది, నా భార్య అక్కడ లేదు, నేను మోసపోయాను అని. వెన్వు ఆత్మని అది లాగడం స్టార్ట్ చేస్తుంది. కానీ చివరి క్షణంలో వెన్వు కింద చూస్తాడు. వెన్వు ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను ఎలాగో పోయాను, నా కొడుకు అయినా బ్రతకాలి అనుకుని తన చేతులకు ఉన్న 10 రింగ్స్ ని కంట్రోల్ చేసి వాటిని షాంగ్-చి వైపు బ్లాస్ట్ చేస్తాడు. రింగ్స్ అన్నీ వెళ్లి షాంగ్-చి చేతులకు అటాచ్ అవుతాయి. వెన్వు ఆత్మని ఆ రాక్షసుడు తినేస్తుంది. వెన్వు చనిపోతాడు. కానీ తన లెగసీ ఇంకా పవర్ ని కొడుకుకి పాస్ చేస్తాడు. ఫైట్ అసలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. డ్వెల్లర్ ఆ నీటి డ్రాగన్ ని చంపడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే డ్రాగన్ ఆత్మ తింటే వాడు అజేయుడు అయిపోతాడు. షాంగ్-చి ఇంకా జియాలింగ్ డ్రాగన్ మీద రైడ్ చేస్తూ గాల్లో ఆ రాక్షసుడితో ఫైట్ చేస్తారు. షియాలింగ్ డ్రాగన్ వీపు మీద పరిగెత్తుతూ రాక్షసుడి 10 కిల్స్ ని నరుకుతూ ఉంటుంది. కానీ రాక్షసుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అది డ్రాగన్ ని పట్టుకుని దాని ఆత్మని లాగడం స్టార్ట్ చేస్తుంది. షాంగ్-చి ఎంత ట్రై చేసినా దాని పవర్ ముందు సరిపోదు. కింద గ్రౌండ్ మీద కేటీ ఇదంతా చూస్తుంది. ఆమె చేతిలో విల్లు ఉంటుంది. కానీ చేతులు వణుకుతూ ఉంటాయి. అప్పుడే ఆమెకి ఆ ముసలావిడ చెప్పిన మాట గుర్తు వస్తుంది. కేటీ రాక్షసుడి గొంతు దగ్గర ఒక చిన్న మెరుస్తున్న వీక్ పాయింట్ ని చూస్తుంది. బాణం వదులుతుంది. అది స్ట్రెయిట్ గా వెళ్లి రాక్షసుడి గొంతులో గుచ్చుకుంటుంది. రాక్షసుడు పెయిన్ తో అరిచి డ్రాగన్ ని వదిలేస్తాడు. షాంగ్-చికి ఇదే ఛాన్స్. 10 రింగ్స్ ని తన చుట్టూ తిప్పుతూ ఒక పెద్ద ఎనర్జీ సుడిగుండం క్రియేట్ చేస్తాడు. రాక్షసుడు నోరు తెరిచి అరుస్తుంటే షాంగ్-చి ఆ రింగ్స్ తో రాక్షసుడి నోటి లోపలికి ఫైర్ చేస్తాడు. లోపలికి వెళ్లి 10 రింగ్స్ పవర్ మొత్తం ఒకేసారి రిలీజ్ చేస్తాడు. అది ఒక ఎనర్జీ బీమ్ లాగా రాక్షసుడిని లోపలి నుంచి బద్దలు కొడుతుంది. రాక్షసుడు ముక్కలు ముక్కలుగా పేలిపోతాడు. గ్రామం సేవ్ అయిపోతుంది. యుద్ధం అయిపోయింది. Dhoti Kurta sets at up to 35% off on first order. Download now. బ్రతికిన వాళ్ళు అందరూ నది ఒడ్డు దగ్గర దీపాలు వదిలే పండుగ జరుపుతారు. చనిపోయిన వాళ్ళ జ్ఞాపకాలను వెన్వుని కూడా తలుచుకుంటారు. షాంగ్-చి ఇంకా షియాలింగ్ వాళ్ళ తండ్రికి సైలెంట్ గా గుడ్ బై చెప్తారు. కట్ చేస్తే మళ్లీ శాన్ ఫ్రాన్సిస్కో. షాంగ్-చి ఇంకా కేటీ అదే బార్ లో కూర్చుని వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు జరిగిందంతా చెప్తుంటే మేము డ్రాగన్ మీద ఎగిరాం, ప్రపంచాన్ని కాపాడాం అని. ఫ్రెండ్స్ ఏమో మీకు పిచ్చి పట్టింది, ఏం కథలు చెప్తున్నారా అని నవ్వుతారు. సడన్ గా బార్ మధ్యలో ఒక మెరుస్తున్న ఆరెంజ్ రంగు పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందరూ షాక్. లోపల నుంచి వాంగ్ బయటికి వస్తాడు. ఫ్రెండ్స్ కి మైండ్ బ్లాక్. వాంగ్ డైరెక్ట్ గా షాంగ్-చి ఇంకా కేటీ వైపు చూసి మనం ఆ రింగ్స్ గురించి మాట్లాడాలి, అర్జెంట్ గా రండి అని పిలుస్తాడు. ఇద్దరూ ఆ పోర్టల్లోకి వెళ్లిపోతారు. ఎండింగ్ క్రెడిట్స్ తర్వాత ఒక సీల్ ఉంటుంది. మనం మళ్ళీ 10 రింగ్స్ కోటని చూస్తాం. షాంగ్-చి అనుకుంది, ఏంటి అంటే షియాలింగ్ అక్కడ ఉన్న పనులన్నీ ఆపేస్తుంది అని. కానీ అక్కడ జరిగేది వేరే. షియాలింగ్ తన నాన్న కూర్చునే సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. పక్కనే రేజర్ ఫిస్ట్ నుంచొని ఉంటాడు. కోట మొత్తం కొత్తగా మారిపోయి గోడల మీద పెయింటింగ్స్ ఉంటాయి. సైనికులు అందరూ మోడర్న్ టెక్నాలజీ వాడుతూ ఉంటారు. మెయిన్ చేంజ్ ఏంటి అంటే అప్పటిదాకా ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు షియాలింగ్ పాలనలో అమ్మాయిలు కూడా సైనికులుగా ట్రైన్ అవుతూ ఉంటారు. కెమెరా జూమ్ అవుట్ అయితే ది 10 రింగ్స్ విల్ రిటర్న్ అని పడుతుంది.
షియాలింగ్ ఇప్పుడు కొత్త లీడర్. సో ఇది ఫ్రెండ్స్ షాంగ్-చి సినిమా యొక్క పూర్తి కథ. అసలు ఆ క్లైమాక్స్ డ్రాగన్ ఫైట్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి కదా. మీకు ఈ సినిమాలో ఏ సీన్ బాగా నచ్చిందో, ఆ బస్ ఫైట్ లేదా ఫైనల్ యుద్ధమా అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళని కూడా మన మూవీ గ్యాంగ్ లో జాయిన్ అవ్వమనండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మాస్ సినిమాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.